చారుమతి అనే ఒక స్త్రీమూర్తి. ఆమె మొట్టమొదట వరలక్ష్మీ వ్రతాన్ని చేసినటువంటి స్త్రీమూర్తి చారుమతి. ఆమెకి కలలో కనిపించింది లక్ష్మీదేవి. మరి ఇంతమంది ఆమె తపస్సు చేయలేదు, ధ్యానం చేయలేదు, ఏమీ చేయకపోయినా ఆ స్త్రీమూర్తికి ఎందుకు కనిపించింది? ఆమెలో ఉన్నటువంటి సద్గుణాలకి, లక్ష్మీ కళలకి. మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ప్రేమతో ఉండటం, ఇంటిని చక్కగా తీర్చిదిద్దుకోవటం, అత్తమామలని గౌరవించడం, అతిథి మర్యాదలు చేయటం, ఇలా సౌమ్యంగా ఉండడం, ఇంద్రియ నిగ్రహంతో ఉండటం, ఎప్పుడూ చక్కగా నవ్వుతూ చిరునవ్వుతో మాట్లాడటం, పతి సేవ చేయటం, ఇలాంటి మంచి పనులను చేస్తూ ఉండేది చారుమతి. అందుకనే ఒకరోజు ఆమెకి స్వప్నంలో కనిపించి లక్ష్మీదేవి కటాక్షించి వరలక్ష్మి వ్రతం చేసుకోమని చెప్పింది. ఆమె చెప్పడం వెంటనే ఆమె తన భర్తకి, అత్తమామలకి చెప్పి వారి అనుమతి తీసుకుని వారి అనుమతితో వరలక్ష్మి వ్రతాన్ని చేసింది. తను ఒక్కటే చేసుకోలేదండి, తనతో పాటు తన బంధువర్గాన్ని, ఆ ఊరిలో ఉన్నటువంటి వారందరికీ కూడా చెప్పింది. ఇదిగోండి, లక్ష్మీదేవి నాకు ఇలా కలలోకి వచ్చి చెప్పింది, ఇలా పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు అమ్మవారిని ఆరాధించమని, లక్ష్మీ కటాక్షాన్ని కలిగిస్తానని చెప్పింది, అందరం చేసుకుందాము అని చెప్పింది. ఇక్కడ చూడండి, చారుమతి యొక్క గొప్పతనం తెలుస్తుంది. సహజంగా దేవుడు ప్రత్యక్షమయ్యి ఏదన్నా అక్కడ చేయమంటే పక్కన ఇంకొకరికి చెప్తే అమ్మో వాళ్ళకి ఎక్కడ పుణ్యం వచ్చేస్తుందో అని మనం చెప్పకుండా మనం ఒక్కలమే చేసుకోవాలనేటువంటి తత్వం ఉన్నటువంటి కాలం ఈ కాలం. కానీ చారుమతి అలా చేయలేదు. నాతో పాటు నలుగురు బాగుపడాలి, నలుగురికి లక్ష్మీ కటాక్షం కలగాలి, నలుగురు వృద్ధిలోకి రావాలి, నిస్వార్థమైనటువంటి మనసు ఉంది కాబట్టే లక్ష్మీ అమ్మ ఆమెని కరుణించి ఆమెకి కళలో స్వప్నంలో సాకారపడి అంతా చెప్పింది. అందరూ ఎప్పుడెప్పుడు వస్తుందా వరలక్ష్మీది వ్రతం రోజు అని ఎదురు చూస్తూ ఉండే ఆ రోజు రానే వచ్చింది. చక్కగా అందరూ ఇళ్ళను పేడతో అల్లుకుని, ముగ్గులు వేసుకుని, పసుపు రాసుకుని, గడపలకి తోరణాలు కట్టుకుని చక్కగా లక్ష్మీదేవి పూజ చేసుకున్నారు. లక్ష్మీ అనుగ్రహానికి, కటాక్షానికి పాత్రలయ్యాలి.